అధ్యక్ష, మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తుంది. అన్ని వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో సకల జనులు సంతోషంగా ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి సందర్భంలో వారి భవిష్యత్తుకు మరింత గట్టి పునాదులు వేయడానికి మా ముఖ్యమంత్రి గారు నిరంతరం తాపత్రయపడుతూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ అప్పుల తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, అధ్యక్ష, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ 2 సంవత్సరాల 2 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మాకు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన నాటికి చూస్తే 8 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో కూడా అప్పుల కుప్ప చేసి మా చేతికి ఇచ్చినప్పటికీ మా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం గుండె ధైర్యంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు.